మట్టి బొమ్మలను పంపిణీ చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్. నెల్లూరు జిల్లా విడలూరు మండలంలోని వావిళ్ల గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కమతం శ్రీనాథ్ యాదవ్ మట్టి బొమ్మలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వావిళ్ల గ్రామంలో మట్టి వినాయకుడు బొమ్మలను పంపిణీ చేశామని, వావిళ్ల గ్రామంలో ప్రజలందరూ మట్టి వినాయక బొమ్మలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ ప్యారడైజ్ బొమ్మలు వద్దు, మట్టి వినాయకుడే ముద్దు అన్న నినాదంతో అందరూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వావిళ్ల గ్రామంలో ప్రజలందరూ సంతోషంగా పండగ జరుపుకొని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కమతం శ్రీనాథ్ యాదవ్. నేను విడలూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క వావిళ్ల గ్రామంలో మట్టి వినాయకుడి విగ్రహాలని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి వావిళ్ల గ్రామ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని పూజించి ఈరోజు కలుషితం అయిపోతున్నటువంటి వాతావరణాన్ని ఈరోజు మనందరం కూడా కాపాడి ఈరోజు మట్టి విగ్రహాలని పూజించాలని చెప్పేసి ఈరోజు వావిళ్ల గ్రామ ప్రజలందరినీ కూడా పిలుపునిస్తున్నాం. ఒకే ఒక నినాదంతో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క మట్టి వినాయక బొమ్మలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అనే ఒక నినాదంతో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క మట్టి వినాయకుడి బొమ్మల్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వావిళ్ల గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క విఘ్నేశ్వరుని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు వావిళ్ల గ్రామంలో రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ఈ గ్రామంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ వావిళ్ల గ్రామ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. Please subscribe my channel.